ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం మార్చి నెల 30వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర శుద్ధ ద్వాదశి, త్రయోదశి, ఇందు వాసరే, సోమవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:29 అయింది. భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య 00349. ఈరోజు శ్రీ కంచర్ల గోపన్న రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా 47వ రోజు 93వ పద్యాన్ని 94వ పద్యాన్ని పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. 93వ పద్యం. ఇది చంపకమాల. సిరిగల నాడు మై మరచ చిక్కిన నాడు దలంచి పుణ్యముల్ పొరి బొరి చేయనైతినని పొక్కిన గల్గునే గాలి చిచ్చుపై గెరలిన వేళ దప్పికొని కీట్పడు వేళ జలంబు కోరి తత్తరమున ద్రవినంగలదే దాశరథి కరుణాపయోనిధి. ఈ 93వ పద్యం చంపకమాలకు తాత్పర్యం ఇట్లా ఉంది. ఐశ్వర్యములలో తులతూగునాడు నేనే గొప్పవాడినని విర్రవీగి నిన్నే మరచితిని. దరిద్ర దేవతలకు బానిసనైతిని. ఇప్పుడు బాధపడి ఏమి ప్రయోజనము? నీటి కోసం బావిని ముందే త్రవ్వాలి గాని అగ్నిజ్వాలలు లేచినప్పుడు దాహముతో ఉన్నప్పుడు కాదు కదా. అట్టి నన్ను కాపాడవయా దేవా ఆశ్రిత కల్పవృక్షలా. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే. ఇప్పుడు 94వ పద్యం ఉత్పలమాల. జీవనమింక బంకమున జిక్కిన మీను చెలింపకెంతయున్ దామున నిల్చి జీవనమే తద్దయు గోరు విదంబు చొప్పడన్ దావలమైన గాని గురి తప్పని వాడు చరించువాడయా తావక భక్తి యోగమున దాశరథి కరుణాపయోనిధి. ఈ 94వ పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉంది. చెరువు ఎండిపోయి బురదైనా సరే అందులో నీటినే తాగే చేపలా ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను విడవలేక కొల్చువానిని నీవు విడిచిపెట్టవు స్వామి. ఓ శ్రీరామచంద్ర. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. మరి రేపటి రోజు 48వ రోజు 95వ పద్యాన్ని 96వ పద్యాన్ని పాడుకొని
వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. నా పృష్ఠభాగాన మన బంధువర్గంలో చల్లా శ్రీనివాసరావు గారు ఆ పాదుకలను శ్రీరామమూర్తి అయోధ్య శ్రీరామచంద్రుల వారికి సమర్పించినటువంటి వెండి పాదుకలు అక్కడ చిత్తరువును నేను ఏర్పరచుకోవటం జరిగింది. ఓ అయోధ్య శ్రీరామచంద్రుల వారికి సమర్పించిన వెండి పాదరక్షలు అవి, వాటిని మనం చూచి ఆనందించుకోవచ్చు. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సెలవు. నమస్కారం. రేపటి పద్య పఠనంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.